ముస్లిం కుటుంబంలో పుట్టిన సగటు భారతీయుడిగా దేశంపై ఉన్న ప్రేమ, హిందూ సంస్కృతి సంప్రదాయాలపై ఈ యువకుడికి అమితమైన గౌరవం. కాలుకు గజ్జె కట్టి వేదికపై నాట్యం చేస్తుంటే సాక్షాత్తు శివుడే నర్తించిన భావన ప్రేక్షకుల్లో కలుగుతుంటుంది. భావం, రాగం, తాళం యుక్తంగా సాగే భరతనాట్యంలో మునిగిపోయి మంత్రముగ్ధులను చేయడం ఈ యువకుడికి పసితనం నుంచే అలవాటైంది. చిన్నారులకు నాట్యం నేర్పిస్తున్న యువకుడి పేరు షేక్ జానీమియా. ఖమ్మం జిల్లా తల్లాడ స్వస్థలం. సైదా షాహిదా బేగం దంపతుల చిన్న కుమారుడు షేక్ జానీమియా. తండ్రి లారీ డ్రైవర్, తల్లి రోజువారీ పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు. తల్లికి నృత్యంపై ఆసక్తి ఉండేది, కానీ మతం అడ్డొచ్చింది. కుటుంబ సభ్యులను ఎదిరించలేకపోయింది. కానీ జానీమియాకు నాట్యం పట్ల ఉన్న మక్కువతో కుల, మతం కట్టుబాట్లను పక్కన పెట్టి కుమారుణ్ణి ప్రోత్సహించింది. అలా 5 ఏళ్ల వయస్సు నుంచే జానీమియా భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. పాఠశాల విద్య చదువుతుండగానే జానీమియాను హైదరాబాద్కు తీసుకొచ్చి పద్మశ్రీ ఆనంద శంకర్ జయంతి దగ్గర భరతనాట్యంలో శిక్షణ ఇప్పించింది తల్లి షాహిదా బేగం. ఈ క్రమంలో పసితనం నుంచే హిందూ సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంచుకున్నాడు జానీమియా. నాట్యంతో పాటే పెరిగి పెద్దవాడయ్యాడు. సామాజికంగా, మతపరంగా అవరోధాలు ఎదురైనా వాటన్నింటికీ తన నాట్యంతోనే సమాధానమిస్తూ ముందుకు సాగాడు. నేను డాన్స్ నేర్చుకుంటున్నప్పుడు ఇనీషియల్గా మా ఇంట్లోంచి కూడా చాలా ఇగ్నోరెన్స్, ఒక అమ్మ మాత్రమే సపోర్ట్ చేసేవాళ్ళు. ఈవెన్ నేను కొద్దిసేపట్లో పర్ఫామ్ చేయడానికి వెళ్ళిపోతుండగా కూడా మా అన్నయ్య నన్ను రూమ్లో లాక్ చేసి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి, డాన్స్ చేయొద్దు అని. సో ఏంటంటే వాళ్ళకి క్లాసికల్ డాన్స్ అనేవి పూర్తిగా అవగాహన లేకపోవడం. నాకు అనిపించిందంటే ఈ డాన్స్లో ఒక పరిపూర్ణమైన ఆత్మకు సంబంధమైన, ఒక పరిపూర్ణమైన స్పిరిచువల్ డెవలప్మెంట్ ఉంది, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక డిసిప్లైన్ ఉంది. తప్పకుండా ఈ డాన్స్ చేయాలని నేను పదే పదే చేస్తుండేవాడిని. కానీ ఏదో విధంగా ఆటంకాలు వస్తూనే ఉండేవాడి. మతపరంగా కూడా చాలామంది ఇది మనకు సంబంధించిన డాన్స్ కాదు, ఇది మన మతం సంబంధించిన వాళ్ళు చేసే డాన్స్ కాదు, నువ్వు ఇది చేయకూడదు అని చెప్పినప్పుడు నాకు అనిపించింది, కళకి కులం ఉంటుందా, మతం ఉంటుందా? నా మనసుకి భావం ఉంది, ఆ భావానికి కావాల్సిన నాట్యం నా నేర్చుకున్న నాట్యంలో నాకు దొరికింది. ఇది హృదయాంతరంలో ఉన్న ఆనందాన్ని ప్రదర్శించడమే తప్ప దీనికి కులం, మతం లేదు. అలా అని తలుచుకుంటే ఇప్పుడు మనం ఎంతోమంది యువ కళాకారులకు ఇచ్చే ఉస్తాద్ బిస్మిల్లా అవార్డ్ చాలా, అది ముస్లిం కళాకారుడి పేరు మీద ఇస్తున్నాం. సో కళలకి మతం లేదు, కులం లేదు అండి. ఆంధ్ర నాట్యం, పేరిణి శివతాండవం, కూచిపుడి, భరతనాట్యంలో రాణిస్తోన్న జానీమియా ఎన్నో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై 1000కి పైగా ప్రదర్శనలివ్వడం విశేషం. అమరావతి శంకుస్థాపనలో ప్రధాని ఎదుట, విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ, హైదరాబాద్లోని రవీంద్ర భారతి, కేంద్ర విశ్వవిద్యాలయంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో జానీమియా తన శాస్త్రీయ నృత్యంతో సభికులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కేంద్ర విశ్వవిద్యాలయంలో భరతనాట్యంపై PhD చేస్తూ నృత్యానికి ప్రత్యేక సిలబస్ రూపకల్పన చేసే పనిలో నిమగ్నమయ్యాడు. గారికి చిన్నప్పటి నుండి డాన్స్ అంటే చాలా ఇష్టం. తను చెప్తూ ఉండేది, శంకరాభరణం సినిమాలోగా అలా నాకు డాన్స్ నేర్చుకోవాలని ఉండే, కానీ కుటుంబము, మతపరమైన అడ్డంకుల వల్ల నేను డాన్స్ నేర్చుకోలేకపోయానని తను కూడా నన్ను మోటివేట్ చేస్తూ ఉండేది. చిన్నప్పటి నుంచి అలా నాకు డాన్స్ మీద ఒక మంచి అభిప్రాయంతో అలా 10th వరకు నేను డాన్స్ నేర్చుకుంటూ అటు స్కూల్ లైఫ్లో రెగ్యులర్గా జరుగుతున్న ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ నా కెరీర్ని స్టార్ట్ చేశానండి. సో చిన్నప్పటి నుంచే 2nd క్లాస్ నుంచే నాకు ఒక మంచి, ఎవరైనా అడిగితే గోల్ నీకేమవ్వాలనిపిస్తుంది అని, నేను ఒక మంచి ఫేమస్ క్లాసికల్ డాన్సర్ని అవ్వాలని చెప్పేవాడిని అనమాట. ఆ టైంలోనే ఆంధ్ర నాట్యం నేర్చుకున్నానండి. నేను ఆంధ్ర నాట్యం నేర్చుకున్నాను, పేరిణి శివతాండవం నేర్చుకున్నాను, కూచిపుడి నేర్చుకున్నాను, భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. తర్వాత భరతనాట్యాన్ని ఒక ప్రాపర్, ఏదైనా ఒక సాంప్రదాయాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఫార్వర్డ్ అవ్వాలన్నప్పుడు భరతనాట్యాన్ని చూస్ చేసుకున్నాను. విజయవాడలో శారదా రామకృష్ణ గారి వద్ద ఆంధ్రనాట్యం కూడా నేను నేర్చుకున్నాను. అలా నా డాన్స్లో అనేకమైన సర్టిఫికేట్స్ చేస్తూ గురు హేమంత్ కుమార్ గారి వద్ద
ఘంటసాల వెంకటేశ్వర మ్యూజిక్ కాలేజ్లో డాన్స్ని ఫినిష్ చేసి భరతనాట్యం అప్పట్లో డిస్టింక్షన్ వచ్చిందండి. తర్వాత అలా డిప్లొమా ఎగ్జామ్స్ కూడా అన్నిట్లోనూ కూడా డిస్టింక్షన్స్ రావడం నాకు ఇంకా ఎంకరేజింగ్మెంట్గా అనిపించింది అనమాట. డాన్స్లో హై లెవెల్కి అంటే అకాడమిక్స్ పరంగా కానీ రీసెర్చ్ పరంగా కానీ నేను ముందుకు వెళ్ళాలని రీసెర్చ్ చేస్తూ ప్రస్తుతానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో PhD చేస్తున్నానండి. భరతనాట్యం మీద పరిశోధన చేస్తున్నాను, మా గురువుగారి ప్రోత్సాహం. జానీ మియా ప్రతిభను మెచ్చి కాలిఫోర్నియాలోని నేషనల్ డాన్స్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే సంస్థ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ స్కాలర్షిప్ను అందించడం విశేషం. విద్య నేర్పిన గురువు పేరుతోనే అకాడమీని స్థాపించి 250 మంది చిన్నారులకు భరతనాట్యం నేర్పిస్తున్నాడు జానీ మియా. ఈ రీసెంట్గానే అండి NDO అని నేషనల్ డాన్స్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని కాలిఫోర్నియాలో ఉన్న ఒక సంస్థ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ స్కాలర్షిప్ నాకు ఆఫర్ చేయడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది అండి. ఎందుకంటే మన ఇండియా నుంచి చాలామంది అనేక డాన్స్ ఫామ్స్ ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు, కానీ రీసెర్చ్ పరంగా NDOలో చేయడం ఇది మొదటిసారి. నేను అప్లై చేయగానే వాళ్ళు నాకు పాజిటివ్ రెస్పాండ్ అయ్యి దాదాపు మంచి ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్తో ఒక 1 year వరకు హైదరాబాద్ నుంచి నేను అక్కడ ట్రావెల్ చేయడానికి, వాళ్ళ నుంచి ట్రావెల్ అలవెన్స్ నుంచి ప్రతి ఒక్కటి అమెరికాలో జరిగే డాన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రాసెస్లో నేను ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్సెస్ అటెండ్ అవ్వడానికి నాకు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ స్కాలర్షిప్ ఇచ్చారండి. సో ఇది నాకు నిజంగా ఇన్ని రోజుల తర్వాత నాకు చాలా ఆనందం కలిగించిన విషయం. గురువు గారిని ఆదర్శంగా తీసుకొని ఆనంద ఆర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేసి పిల్లలందరినీ దాదాపు నాకు 250 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. ఆ 250 మంది స్టూడెంట్స్ని కూడా ప్రతి సంవత్సరం మేము ఒక సిలబస్ వైజ్గా డాన్స్ని కూడా ఒక స్కూల్ లాగా, అకాడమిక్ స్కూల్ లాగా ఎక్స్ట్రా కోకరికులం యాక్టివిటీస్గా మేము యాడ్ చేస్తూ ప్రత్యేకంగా నా కలిగిన రీసెర్చ్లో కూడా అదేనండి. IB అని ఇంటర్నేషనల్ బ్యాక్యులేట్ అని ఒక కరికులం ఉంది. సో IBలో పర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేయడానికి దేశ విదేశాల్లో డాన్స్కి చాలా స్కోప్ ఉంది, కానీ మన ఇండియాలో చాలా తక్కువ మంది IB స్కూల్స్లో డాన్స్ని ఆఫర్ చేస్తున్నారు. కేవలం థియేటర్, మ్యూజిక్ అండ్ పెయింటింగ్ వీటికే సజెస్ట్ చేస్తున్నారు. నాకు అనిపించింది ఒక డాన్సర్గా డాన్స్ని మనం ఉన్నతమైన విద్యా ప్రమాణికలతో డాన్స్ని మనం ఎందుకు ప్రమోట్ చేయకూడదు అని నా రీసెర్చ్తో స్టార్ట్ చేశానండి. తాను సాధించలేనిది తన కుమారుడు సాధించడం ఎంతో గర్వంగా ఉందని షేక్ జానీ మియా తల్లి షాహిదా బేగం అంటోంది. కళకు మతాన్ని ముడిపెట్టి చూడకుండా ప్రతిభకు పట్టం కట్టాలంటోన్న ఆమె వేదికపై తన కుమారుడు నాట్యం చేస్తుంటే మైమరిచిపోవడమే తన వంతు అని చెబుతోంది. అదే మిగతా పిల్లల తల్లిదండ్రుల్లోనూ తాను చూడాలని ఆశపడుతోంది. కష్టపడి డ్యాన్స్ నేర్చుకున్నాడు, దాంట్లోనే ఇప్పుడు PhD చేస్తుంటున్నా బాబు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్స్టిట్యూట్ 3 పిల్లల్ని పెట్టి స్టార్ట్ చేశాడు. ఇవాళ 200 మందిని అయ్యారు, 250 మందిని అయ్యారు 2 ఇన్స్టిట్యూట్లలో. నా పిల్లగాడికి డ్యాన్స్ నేర్పిస్తుంటే అదొక కళ, అదొక వృత్తి, మంచిది అని సంతోషంగా ఆనందంగా ఉంది నాకు. కానీ నా కులంలో కూడా నాకు చాలామంది నాకు అబ్జెక్షన్ పెట్టారు. నా వాళ్ళు నాకే అన్నారు, చిన్నప్పటి నుంచి కూడా కొడుకుని వేసుకుని డ్యాన్స్లో తిరుగుతావు ఏంటి, ఏముంది ఆ డ్యాన్స్లని. మా సారు కూడా అన్నారు నాకు, నా కొడుకు ఇట్లా చేస్తుందంటే నాకు చాలా గర్వంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ బాబు డ్యాన్స్ స్టేజ్ మీద వేస్తుంటే నేను వేసినట్టు ఫీల్ అయ్యేదాన్ని. నేను చాలా గొప్పగా ఆనందించా. నిజమైన ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే ఈ దేశంలో భారతావనికి నిజమైన అర్థం చేకూరుతుందని చెబుతున్నాడు షేక్ జానీ మియా. ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదురైనా వాటన్నింటినీ అధిగమిస్తూ ఈ స్థాయికి చేరిన జానీ మియా భవిష్యత్తులో మరెన్నో పతకాలు సాధించి నాట్యకళను భవిష్యత్ తరాలకు చేరవేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెబుతున్నాడు.